ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. అదే మాదిరిగా ఎస్ఎన్ కన్సల్టెన్సీకి కూడా మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ, 3 పండగల ముచ్చటైన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ వీడియోలో బిజినెస్ స్టార్టప్ గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయొద్దు, అణువు వినండి. ఎందుకు అంటే మన ఎస్ఎన్ కన్సల్టెన్సీకి మనం వీడియోలో చెప్పినటువంటి అంశాలనే రిపీటెడ్గా అడుగుతున్నారు. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చెయ్యొద్దు. ప్రతి మాట ఓ అక్షరం తూటలాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. బిజినెస్ చెయ్యాలి అనేటటువంటిది ఆవేశంతో కాదు, ఆలోచనతో చెయ్యాలి. బిజినెస్ ఎప్పుడు కూడా ఎక్కడికి పోవు, నిదానంగా ప్రారంభించండి. అంత అర్జెంట్ ఏం లేవు. మనం బిజినెస్ ప్రారంభించి ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి అంత అత్యవసరమైనది ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇక బిజినెస్ ప్రారంభానికి గురించి వస్తే ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అది ఏ బిజినెస్ అయినా, మొబైల్ రంగం కావచ్చు, ఇంకోటి. బట్ బిజినెస్కు పునాదులు ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మనం బట్టల బిజినెస్కి సంబంధించి తీసుకుందాం. ఆ బట్టల్లో మెన్స్ వేర్ ఉంది, కిడ్స్ వేర్ ఉంది, లేడీస్ వేర్ ఉంది, ఉమెన్స్ వేర్ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. సో నేను క్లాత్ బిజినెస్ గురించి ఫర్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో వివరించబోతూ ఉన్నాను. ఓకే, ఈ బిజినెస్లో ఫస్ట్ది వచ్చేసి రీసేలర్ బిజినెస్ అని ఉంటుంది. రీసేలర్ బిజినెస్ అని అంటే ఒక్క చీర కొనుక్కోవచ్చు, ఒక్క చీర మీరు అమ్ముకోవచ్చు. కేవలం ఒక్క చీర మీరు కొనుక్కోవచ్చు, ఒక్క చీర మీకు నచ్చినంత మార్జిన్ పెట్టి అమ్ముకోవచ్చు. అర్థమైంది కదా? దీన్ని రీసేలర్ బిజినెస్ అనే అంటారు. మరి ఇలా ఒక్క చీర అమ్మేటోళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే, మీ ఊర్లో ఉంటారు, మీ పట్టణాల్లో ఉంటారు, మీ జిల్లాల్లో ఉంటారు. లేదు మాకు సూరత్ నుంచే గ్రూపులు కావాలి అని అంటే రీసేలర్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు ఎస్ఎన్ కన్సల్టెన్సీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దానికి సంబంధించి ఛార్జ్ ఉంటుంది. డీటెయిల్స్ వీడియో మీద ఉండే నంబర్కు వాట్సాప్ చేయండి, వాళ్ళు క్లీన్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. మిమ్మల్ని ఆ రీసేలర్ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేపిస్తారు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఆ అప్డేట్స్లో ఏది నచ్చిందో దాన్ని సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, దాన్ని తగినంత మార్జిన్ పెట్టి అమ్ముకోవచ్చు. ఇది ఒక్క చీరతో బిజినెస్ స్టార్టప్ చేసేటటువంటిది. ఇక రెండవది వచ్చేసి రీటైల్ బిజినెస్ అని అంటారు. ఈ రీటైల్ బిజినెస్కు మినిమం పెట్టుబడి ఒక 5,000 నుంచి 10,000 నుంచి మీరు స్టార్టప్ చేయొచ్చు. యాక్చువల్గా 5,000 10,000 ఉంటే బిజినెస్ స్టార్టప్ చేయొద్దండి. కాకపోతే అంత ఎక్కువ మేము పెట్టలేము అనుకునేటటువంటి వాళ్ళకు 5,000 10,000 రూపాయలతో వీళ్ళు బిజినెస్ స్టార్టప్ చేయొచ్చు. దీన్ని రిటైల్ బిజినెస్ అంటారు. ఈ రిటైల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్లకు బెస్ట్ హోల్సేల్ షాపులు కావాలి. ఆ బెస్ట్ హోల్సేల్ షాపులను కూడా ఎస్ఎన్ కన్సల్టెన్సీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మరి దానికి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది వీడియో మీద ఉండే నెంబర్కు వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఈ రిటైల్ బిజినెస్ వాళ్లకు బెస్ట్ హోల్సేల్ షాపుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బెస్ట్ హోల్సేల్ షాపులు మీకు ఏం ప్రొవైడ్ చేస్తాయి అంటే
మినిమం 5,000 లేదా 10,000 పెట్టుబడితో మీరు ప్రారంభించినప్పుడు వాళ్ళు మీకు సెట్ వైజ్గా ఇస్తారు. ఒకటి ఇక్కడ హోల్సేల్ షాపులు మీకు ప్రొవైడ్ సర్వీస్ చేసేది ఎలా ఉంటుంది అంటే సెట్ వైజ్గా మీరు పర్చేజ్ చేయాలి. రెండవది వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ క్లాత్లో దొరుకుతాయి. సిల్క్, డైలీ వేర్, పూనం, జార్జెట్, కాటన్, తర్వాత ఇంకా బట్టలో ఏదైతే ఫ్యాబ్రిక్ కావాలో అన్ని ఫ్యాబ్రిక్లు ఒకే చోట దొరుకుతాయి. అవి హోల్సేల్ షాపులు, బెస్ట్ హోల్సేల్ షాపులు లేదా బెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్లలో కూడా ఇదే రకంగానే మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. అంటే మా దగ్గర 5,000, 10,000 రూపాయలు మా దగ్గర పెట్టుబడి ఉంది, మాకి ఆల్ టైప్ ఆఫ్ క్లాతుల్లో మాకు కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళకు బెస్ట్ చాయిస్ ఈ హోల్సేల్ షాపులు లేదా ఫ్యాక్టరీ అవుట్లెట్లు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ ద్వారా ఇస్తాం. ఇంకొక విషయం ఏమి అంటే వీళ్ళు ఇక్కడ నుంచి 5,000, 10,000 రూపాయల సరుకు తీసుకొని మీరు అక్కడ సింగిల్ పీస్ అమ్ముకోవచ్చు, 2 పీస్ అమ్ముకోవచ్చు, 3 పీస్ అమ్ముకోవచ్చు, 4 పీసెస్ అమ్ముకోవచ్చు. మీ ఇష్టానుసారంగా మీకు అమ్ముకోవచ్చు. వీళ్ళకి రీసేలర్ కంటే కొంచెం బెటర్ ప్రైస్లో, తక్కువ ప్రైస్లో హోల్సేల్ ఈ రిటైల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకు హోల్సేలర్స్ ఇస్తారనమాట. ఓకే, ఇది రెండవది. దీన్ని ఏమంటారంటే రిటైల్ బిజినెస్ అని అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక నెంబర్ 3 బిజినెస్ హోల్సేల్ బిజినెస్ అని అంటారు. హోల్సేల్ బిజినెస్ అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర లేదా ఫ్యాక్టరీ దగ్గర కొనుక్కొని వాళ్ళ జిల్లాలోనో, వాళ్ళ తాలూకాలోనో, వాళ్ళ మండలాల్లోనో ఇంటి పట్టు నుండి బిజినెస్ చేసేటోళ్ళు లేదా చిన్న చిన్న షాపులకి, చిన్న పెట్టుబడి ఉన్నటువంటి షాపులకి వాళ్ళు అక్కడ సూరత్ ఫ్యాక్టరీ రేట్లకి ఇస్తారు. సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళు ఎట్లా ఇస్తారంటే బల్క్ టు బల్క్ ఇస్తారనమాట. సింగిల్ పీస్ వాళ్ళు ఇయ్యరనమాట. వాళ్ళు కూడా సెట్ వైజ్గా ఇస్తారు. వాళ్ళు మీకు సెట్ వైజ్గా ఇస్తారు. మినిమం 5,000, 10,000 రూపాయలు. అంటే మీరు అక్కడ మీ ఊర్లోనే ఉంటూ మీరు హోల్సేల్ షాప్ పెట్టవచ్చు. అలా హోల్సేల్ షాప్ పెట్టాలనుకునేటటువంటి వాళ్లకు మాత్రమే మ్యానుఫ్యాక్చరర్ లేదా ఫ్యాక్టరీ డీటెయిల్స్ ఇస్తాం. రీసేలర్స్కి కానీ లేదా రీటైల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్లకు మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్, ఫ్యాక్టరీస్ నెంబర్ ప్రొవైడ్ చెయ్యబడదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి కేవలం 1 లేదా 2 బట్టల్లో వీళ్ళు తయారు చేస్తారనమాట. 1 లేదా 2 బట్టల్లో తయారు చేస్తారు. సిల్క్ చేయొచ్చు లేదా కాటన్ చేయొచ్చు, లేదా కాటన్ తయారు చేయొచ్చు లేదా పూనం తయారు చేయొచ్చు, లేదా పూనం చేయొచ్చు లేదా జార్జెట్ చేయొచ్చు. అంతే తప్ప బట్టలో ఉండేటటువంటి అన్ని రకాలు అంటే సిల్క్, కాటన్, జార్జెట్టు, పూనము, దాని, ఫ్యాన్సీ శారీస్, జార్జెట్టు, విచిత్ర సిల్క్, ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఏ ఒక్క మ్యానుఫ్యాక్చరర్ సూరత్లో తయారు చెయ్యడు కూడా. ఇది మ్యానుఫ్యాక్చరర్ యొక్క నిజ స్వరూపం. కాబట్టి మీరు ఎవరైతే రీటైల్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్ నెంబర్ ప్రొవైడ్ చేయలేం. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది 5,000, 10,000 రూపాయలు. ఆ 5, 10,000 రూపాయలకి మీరు అన్ని రకాల బట్టలు పెట్టాలనుకున్నప్పుడు బెస్ట్ వచ్చేసి మీకు హోల్సేల్ షాపు లేదా ఫ్యాక్టరీ అవుట్లెట్లు. కానీ ఈ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒకే బట్టలో 5,000, 10,000 రూపాయలు మీరు తీసుకొని పెట్టుకుంటే ఏ వ్యాపారం చేస్తారు? 5,000, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినారు అనుకోండి. 5,000, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఓన్లీ కాటన్ తీసుకుంటే మీరు ఎట్లా బిజినెస్ రన్అప్ చేసుకుంటారు? కాబట్టి రిటైల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్లకు మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఫ్యాక్టరీస్ నెంబర్ ఇవ్వదు. ఓన్లీ హోల్సేల్ బిజినెస్ చెయ్యాలి అన్న ఆకాంక్ష ఉన్న వాళ్ళకు మాత్రమే మ్యానుఫ్యాక్చరర్ మరియు ఫ్యాక్టరీల నంబర్ ఎస్ఎన్ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఏ బిజినెస్ మీరు స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు, మరి మీకు ఎవరి నెంబర్ కావాలి అనేటటువంటి దాన్ని వీడియో ముందు ఉండేటటువంటి మన ఎస్ఎన్ కన్సల్టెన్సీకి వాట్సాప్ చేసి దాని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మేము ఉండేది సూరత్లో. మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా సూరత్ మహానగరం నుంచే ఉంటుంది.
సూరత్ అనేది బట్టలకు మహాసాగరం, మహాప్రపంచం, పుట్నిల్లు, కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. సో ఇక్కడ ఉండి మా వంతు సహాయంగా, మా వంతుగా మీ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఆతృతతో మీకు ఈ హెల్ప్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, కామెంట్స్ ఉంటే వీడియో కింద ఏదైనా ఉంటే మీకు కామెంట్స్ పెట్టండి అని తెలియజేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు కోరుతూ మీనాగ్ సూరత్ నుంచి నమస్తే.